Hi students, welcome back to Janith for Aspirants. In this video, I would like to talk about three prepositions: by, until and till. Till and until అన్న పెద్ద డిఫరెన్స్ ఉండదండి. యూసేజ్కి వచ్చేసరికి మనం వీటి గురించి డిస్కస్ చేద్దాము. Nowadays we are talking about prepositions of time. Prepositions of time గురించి మాట్లాడుతాము. We have already talked about at, in, on and next since and for. మనం ఈ రెండింటి గురించి డిస్కస్ చేసామండి. ఈ వీడియోలో by, until, till అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ స్టార్ట్ చేద్దామండి. బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్. బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్. బై పక్కన పక్కగా ఏదో టైం ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందండి. బై అంటే మీనింగ్ ఏంటంటే బిఫోర్ ఆర్ ఎట్ ఏ పర్టికులర్ టైం. బిఫోర్ ఆర్ ఎట్ ఏ పర్టికులర్ టైం అంటే ఏంటంటే ఈ బై తర్వాత ఇచ్చిన ఒక టైం ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ బై సండే. బై పక్కన సండే అనే టైం ఎక్స్ప్రెషన్ ఇచ్చాము. బై సండే అంటే మీనింగ్ ఏంటి? సండే లోగా లేదా సండే బట్ నాట్ లేటర్ దెన్ సండే. బై సండే అంటే మీనింగ్ ఏంటంటే బిఫోర్ సండే ఆర్ ఆన్ సండే బట్ నాట్ లేటర్ దెన్ సండే. అంటే బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే నాట్ లేటర్ దెన్ ద టైం మెన్షన్డ్. అంటే బై పక్కన మెన్షన్ చేసిన టైంను దాటి కాకుండా ఆ రోజు లేదా ఆ టైంకి లేదా ముందు అలా మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ముందు అసలు మళ్ళీ డెఫినేషన్ చూద్దాము. బిఫోర్ ఏ పర్టికులర్ టైం అంటే ఇవ్వబడిన పర్టికులర్ టైంకి ముందు లేదా ఎట్ అంటే ఆ పర్టికులర్ టైంకి లేదా ముందు తప్పు. కానీ నాట్ లేటర్ దెన్ ద టైం మెన్షన్డ్ అంటే ఆ మెన్షన్ చేయబడిన టైం దాటి మాత్రం కాదు. అలా బై మీనింగ్ అనేది వస్తుందండి. చూద్దాము. బై సండే అంటే సండే ముందు లేదా యాక్చువల్గా ఏంటంటే సండే లోగా అంటాము. సండే లోగా అంటే సండే కానీ లేదా సండే ముందు కానీ. బై నెక్స్ట్ మండే ముందు కానీ నెక్స్ట్ సండే ఆ రోజు కానీ బట్ నాట్ లేటర్ దెన్ నెక్స్ట్ మండే. బై ఆగస్ట్ అంటే ఆగస్ట్ మంత్ లేదా ఆగస్ట్ మంత్ ముందు బట్ నాట్ లేటర్ దెన్ ఆగస్ట్. ఓకే, ఈ విధంగా మీనింగ్ వస్తుందండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ చూసాక మనకి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది బాగా. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు పే ద ఫీజ్ బై దిస్ సాటర్డే. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు పే ద ఫీజ్ బై దిస్ సాటర్డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకుంటా అండి. మనకి ఒక స్కూల్ కాలేజ్లోని అనౌన్స్మెంట్ ఏముందంటే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు పే ద ఫీజ్ బై దిస్ సాటర్డే అని అన్నారండి. ఈరోజు మండే అని తీసుకుంటే యూ కెన్ పే ద ఫీజ్ ఆన్ మండే ఆర్ ఆన్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఆర్ ఆన్ సాటర్డే. సాటర్డే కూడా మీరు పే చేయొచ్చు బట్ సాటర్డే దాటకూడదు. అది దాని మీనింగ్. అందుకే ఏమంటాడంటే ఆన్ సండే, ఆన్ సాటర్డే ఆర్ బిఫోర్ సాటర్డే బట్ నాట్ లేటర్ దెన్ సాటర్డే. ఈ విధంగా మనకి మీనింగ్ అనేది వస్తుందండి. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్ట్ టు పే ద ఫీజ్ బై దిస్ సాటర్డే అంటే ఈ సాటర్డే ఏదైతే ఉందో ఆ సాటర్డే దాటి కాదు, ఆ సాటర్డే లేదా సాటర్డే ముందు. బిఫోర్ ఆర్ ఆన్ దట్ డే మీన్స్ అట్ ఏ పర్టికులర్ టైం అంటే ఇవ్వబడిన మెన్షన్ చేసిన టైంకి ముందు లేదా ఆ టైంకి బట్ నాట్ లేటర్ దెన్ ద టైం మెన్షన్ చేయబడిన టైం దాటి మాత్రం కాదు. ఈ విధంగా మీనింగ్ అనేది వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అండి. యూ ఆల్ హ్యావ్ టు సబ్మిట్ ద రికార్డ్స్ బై టుమారో అంటే టీచర్ ఏం చెప్పారు క్లాస్కి వచ్చి యూ ఆల్ హ్యావ్ టు సబ్మిట్ ద రికార్డ్స్ బై టుమారో అంటే రేపటిలోగా మీ రికార్డును సబ్మిట్ చేయాలని మీనింగ్. ఓకేనా, రేపటిలోగా అంటే ఈరోజు సబ్మిట్ చేయొచ్చు టైం ఉంటే, లేదు అంటే రేపు ఈవినింగ్ కల్లా అంటే రేపు సబ్మిట్ చేయొచ్చు బట్ రేపు దాటి మాత్రం కాదు. నాట్ లేటర్ దెన్ టుమారో, రేపు దాటి మాత్రం కాదు. ఆ విధంగా మీనింగ్ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్ అంటే ముందు ఈ మీనింగ్ అర్థం చేసుకోవాలి. బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్ అంటే బై పక్కన ఇచ్చిన టైం దాటి మాత్రం కాదు, ఆ టైంకి లేదా ఆ టైం ముందు అని అలా మీనింగ్ వస్తుందండి. నెక్స్ట్, సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇచ్చామండి. యూ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ అప్ టు సండే. ఏంటి? యూ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ అప్ టు సండే. అప్ టు సండే ఈ విధంగా యూజ్ చేయమండి. మనకి విత్ ఇన్ సండే ఉంది, బై సండే ఉంది, ఆన్ టు సండే ఉంది, నో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలి కాబట్టి ఏంటంటే ఆన్సర్ అనేది ఏంటంటే బై సండే. అంటే యూ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ బై సండే. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ బై ప్లస్ టైం ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో టైం ఎక్స్ప్రెషన్ అనేది ఏం చెప్తుందంటే డెడ్ లైన్. దట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ దట్ వర్క్, ఫర్ దట్ టాస్క్.
ఏదైనా ఇవ్వబడిన వర్క్ లేదా టాస్క్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన టైం ఎక్స్ప్రెషన్ అనేది డెడ్ లైన్. ఈ విధంగా డెడ్ లైన్ ఇచ్చేటప్పుడు మనం వాడవలసిన ప్రిపోజిషన్ ఏదైనా ఉందంటే అదేంటంటే బై. అప్ టు కాదండి. సో యూ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ బై సండే అంటే సండే లోగా లేదా సండే కల్లా మీరు ఏంటంటే ఈ వర్క్ని కంప్లీట్ చేయాలి. అంటే సండే ముందని పర్లేదు, సండేకైనా పర్లేదు, బట్ సండే దాటకూడదు అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ SSCGL 2016లో అడిగారండి. సో యూ మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ బై సండే అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అంటిల్ ఆర్ టిల్, రెండింటి యూసేజ్ మనకు ఒకటేనండి. అంటిల్ ఆర్ టిల్. అంటిల్లోని సింగిల్ ఎల్ ఉంటుంది, టిల్లో 2 L's ఉంటాయండి. ఎల్ ఇక్కడ ఓన్లీ 1 L ఉంటుంది. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. మీనింగ్లోని యూసేజ్లో డిఫరెన్స్ లేదు కానీ స్పెల్లింగ్లో డిఫరెన్స్ ఉందండి. అంటిల్ UNTIL, టిల్ TILL. కొన్నిసార్లు చాలామంది ఏంటంటే UNTILL అని యూజ్ చేస్తారు, అది రాంగ్. మీనింగ్ ఏంటి? ఏ కంటిన్యూస్ యాక్షన్ అప్ టు ఏ స్పెసిఫిక్ టైం. అంటే అంటిల్ తర్వాత ఇవ్వబడిన టైం వరకు ఒక కంటిన్యూస్ యాక్షన్ అనేది చేస్తాము లేదా జరుగుతుంది లేదా జరుగుతుంది అని మీనింగ్. ఓకేనా? ఏంటి? అంటిల్ లేదా టిల్ తర్వాత ఇవ్వబడిన ఒక స్పెసిఫిక్ టైం వరకు ఏ కంటిన్యూస్ యాక్షన్ అనేది ఒక మనం చేస్తామని లేదా ఎవరైనా చేస్తారని లేదా ఏదైనా జరుగుతుందని మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ 6 PM అంటే సాయంత్రం 6 గంటల వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇక్కడ డెడ్ లైన్ ఏంటి? సాయంత్రం 6 గంటల వరకు. ఓకే, ఏంటంటే ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ 6 PM. ఓకేనా? ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ 6 PM. దీన్ని ఎలా కూడా చెప్పొచ్చు, ఐ విల్ వెయిట్ హియర్ టిల్ 6 PM, TILL టిల్ 6 PM అని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దే వాచ్డ్ ఏ మూవీ అంటిల్ 11 PM అంటే రాత్రి 11 గంటల వరకు వాళ్ళు మూవీ చూశారు అంటిల్ 11 PM. సో ఈ విధంగా ఏంటంటే టిల్ను కంటిన్యూస్ యాక్షన్ ఒక స్పెసిఫిక్ పాయింట్ వరకు కంటిన్యూస్ యాక్షన్ ఇండికేట్ చేయడం కోసం మనం టిల్ లేదా అంటిల్ యూజ్ చేస్తాము. బై అనేది ఏంటంటే బై ప్లస్ టైమ్ ఎక్స్ప్రెషన్ను ఈలోగా మీరు ఏంటంటే వర్క్ కంప్లీట్ చేయాలి. ఓకే, ఈ విధంగా డెడ్ లైన్ చూపించడం కోసం ఏంటంటే బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బై అండ్ అంటిల్ ఆర్ టిల్. ఓకే, సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మన బుక్ 1 minute అండి. మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఈ టాపిక్ని మనము 299th పేజ్లో ఇవ్వడం జరిగింది. సో క్లాస్ విన్నాక ఒకసారి ఆ టాపిక్ నీట్ చదవండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి అన్ని రీకాల్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చివరి మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ నుంచి మనం గ్యాదర్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఏంటంటే సాల్వ్ చేసి ఆన్సర్ చేసి మనం ఏంటంటే మీ అండర్స్టాండింగ్ పెంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.